ఎగ్జామ్స్ అయిపోయి మార్క్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు చూసినా 5-3 మార్కులు వచ్చేవి. మరి ఇంగ్లీష్ లో 0, సివిక్స్ లో 0, తెలుగులో కూడా 0. దేనికి పనికొస్తారని మీరు చెప్పకమ్మా, నేటి జీరోలే రేపటి హీరోలు. ఏడ్చారు. నోరు ముయ్యరా. పరీక్షల్లో జీరోలమన్న విషయాన్ని వదిలేస్తే అంకిత విషయంలో మేము హీరోస్ రా, హీరోస్. మామా, రేపు అంకితని కలవబోతున్నా అన్న విషయం గుర్తుకొస్తేనే నా మనసు పులకిపోతుందిరా. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దురా. దేంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, అంకిత విషయంలో మనం పాస్ అవుతున్నాం. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్. ఓకే. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే అర్థం వివరిస్తా. ఏంట్రా డల్ గా ఉన్నావు? నలిగిన డ్రెస్ కొంత. అరే, ఆంధ్ర స్టూడెంట్ ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు రా. మీరు తొందరగా రెడీ అవ్వండి, నేను ఆగలేకపోతున్నా బాబు. అరే, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం రా. చంపుతా. ఆ అమ్మాయి ఎంతో మంచి మనసుతో మనకు వెల్కమ్ అంటే మనం వెళ్ళకపోతే ఆమె ఎంత డిస్టర్బ్ అవుతుందిరా చెప్పరా? అవునరా? తన్నులు తినడానికి కూడా అంత తొందర ఏంట్రా? నువ్వు నోరు మూయరా. నువ్వు పదరా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఓకే బాయ్. హాయ్. హాయ్. మేము రెడీ. నేను రెడీ. నేను వెళ్ళిపోతాను రా. నీ అబ్బా చిప్ప బిహేవ్ చేయకు. కంగారు పడకండి, నేనే పిలుస్తాను. అంకిత, నన్ను పిల్లవుతా ప్లీజ్. డుంబు నువ్వురా. చూశారా, లూజ్ బాడీ అంటారు. దీంట్లో ఉన్న మజా మీకేం తెలుసురా? ఆ మజా మాకెందుకురా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. చూడు డుంబు, ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు ప్రేమిస్తున్నామని చెప్పడమే విడ్డూరం. అలాంటిది మీరు ఏకంగా నన్నే కోరుకున్నారు. అలా అడిగిన రోజున నేను చాలా బాధపడ్డాను. స్కూల్కి వెళ్ళమని పిల్లలు గొడవ చేస్తే చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తాం. అలాంటి స్కూల్ పిల్లల్లా మీరు నాకు కనిపించారు. అందుకే ఎగ్జామ్స్ తర్వాత నేను మీ సొంతమవుతానంటే ఆ ఆశతోనైనా పరీక్షలు బాగా రాస్తారని ఓకే అన్నాను. కానీ మీరు ఎగ్జామ్స్లో 0లను నిరూపించుకున్నారు. సో మన ఫ్రెండ్స్లో ఉండిపోదాం. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. నాకు ఏమీ వినిపించడం లేదు. ఇంత అందమైన అమ్మాయి మా సొంతం అవుతుందని ఈ రోజు కోసం మేము ఎంతో తపస్సు చేశాం. ఇవాళ నువ్వు కాదంటే మేము దేవదాసులే అయిపోతాం. కాదంటే పిచ్చోడినే అయిపోతాను. కావాలంటే ఒక పని చెయ్యి, ఈ క్లాస్ మా ఫ్రెండ్స్ కి పీకో, కానీ నన్ను మాత్రం ఓకే చెయ్యి. ప్లీజ్ అంకిత, ప్లీజ్ ప్లీజ్ అంకిత, ప్లీజ్ 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 ప్లీజ్. మామా, మన వాడు అమ్మాయి నలిపిస్తున్నాడు రా. చానూర్మి అరిచిన దుంబుగాడరా. టుంబుగాడా? అదేంట్రా ఒక రకంగా అరిచాడు. హరిస్తే కొడతా. అరవకపోతే మామా, మనకు మంచం లేకుండా విరగొడుతున్నాడు రా. అదేంట్రా, మేము ఇంత టెన్షన్ ఉంటే నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావు ఏంట్రా? తల్లి, ఇంకా కొడితే చచ్చిపోతాను. అమ్మా, ఎంతో మంది ఆడవాళ్ళ చేతులతో దెబ్బలు తిన్నాను, కానీ ఈ రేంజ్ లో ఏ ఆడది నన్ను కొట్టలేదు. నీకంటే పోలీసు వాళ్ళేనాయం తల్లి. వాళ్ళు కొడితే వంటి మీద ఒక్క దెబ్బైనా కనపడుతుంది. బాబు లేకుండా కొట్టాడు తల్లి. అబ్బా, వస్తాను. ఒక చిన్న మాట, నీకు కరాటే తెలుసా? తెలుసు. అనుకున్నా ఇది సామాన్యమైన ఆడది కొట్టే దెబ్బలు కావు. చివరిసారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బయట ఉన్నారుగా మా బేవర్స్ గాళ్ళు, వాళ్ళు కూడా మీ మాట వినరు. నాకు ఏ కోటింగ్ అయితే ఇచ్చావో వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ కోటింగ్ ఇవ్వాలి, లేకుంటే నేను ఫీల్ అవుతాను. ఇస్తావుగా ప్లీజ్. మామా, మంచి చక్కెరేజా? సూపర్ రా. మరి ఇందాక అరుపులేంట్రా? మరి సరసం అంటే ఆ మాత్రం సౌండ్స్ రావా? అమెరికానా మజానా? అదర్ కొట్టింది రా. కొట్టిందా? ఎంకరేజ్ రా, ఎంకరేజ్. మామా, నన్ను ఆశీర్వదించు మామా.
సేమ్ టు సేమ్ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ మామ. వెళ్ళరా వెళ్ళు. రే తొందరగా వచ్చారా మావా. ఏంట్రా అలసిపోయావా? రాచినా కూర్చో. థ్యాంక్ యూ. రెడీయా? ఎప్పుడూ రెడీ. నేను చెప్పినట్టు వింటే సేఫ్టీగా ఉంటావు. అంటే ఇప్పుడు చూడు మామ, కాసేపట్లో విచిత్రమైన సౌండ్స్ వినపడతాయి. అంత మజా ఉంటుందా మామ? వెళ్తే గానీ తెలియదు కదరా నీకు మజా. నేను ఒప్పుకుంటున్నా, నువ్వే కావాలి. ఎంకరేజ్మెంట్ రా, ఎంకరేజ్మెంట్. వీడికి కూడా ఎంకరేజ్మెంట్. అగ్గిదా నీకు దండం పెడతాను. అమెరికా అమ్మాయి కావాలా? ఆంధ్ర అమ్మాయి కూడా వద్దు. బాగా చదివి పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంత జరిగాక చదవకుండా ఉంటానా? బుక్స్ బుక్స్ మీద మ్మ్. అరేనా బుక్స్. ఫుల్ ఎంజాయా? ఏరా ఫుల్ ఎంకరేజా? సేమ్ టు సేమ్ మామ, పవర్ తగ్గదు. నువ్వు వెళ్ళురా, ఆలస్యం దేనికి? వెళ్ళు. ఏ జాగ్రత్త మామ, జాగ్రత్త. మెల్లగా కూర్చో. రేయ్ నువ్వు కూడా తొందరగా వెళ్ళరా, వెళ్ళరా. కూర్చో. ఎరా సేమ్ టు సేమా? ఈ అబ్బా